హలో గాయ్స్. సో ఈ వీడియో ఏంటంటే నేను మా పాపకి చేసి పెట్టే లంచ్ కానీ డిన్నర్కి కానీ చేసి పెట్టే ఒక బేబీ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి నేను మినప్పప్పు అండ్ బియ్యము ఒక 20 మినిట్స్ ముందు బాగా 2 టైమ్స్ కడిగేసి నానబెట్టి ఉంచానండి. సో డైలీ మినప్పప్పు అనే కాదు, ఒకరోజు మినప్పప్పు అయితే నెక్స్ట్ డే పెసరపప్పు అండ్ తర్వాత కందిపప్పు, ఇలా పప్పులు మారుస్తూ ఉంటాను. ఇందులోకి మనం ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, ఆలు, టొమాటో. కొంచెం ఫుడ్ తినడానికి మారం చేసే పిల్లలైతే టొమాటో యాడ్ చేస్తే కొంచెం ఆ ట్యాంగినెస్ ఉంటుంది కాబట్టి టేస్ట్కి బాగా తింటారు. సో ఆకుకూరలు ఉన్నప్పుడు ఆకుకూరలు యాడ్ చేసుకోవాలి. సో ఏ వెజిటేబుల్ అందుబాటులో ఉంటే ఆ వెజిటేబుల్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ బాగా ఇష్టంగా పిల్లలు ఏది తింటే అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవాళ నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను. క్యారెట్ ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక చిటికెడు జీలకర్ర అరుగుదల కోసం, చిటికెడు ఉప్పు వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి మనం 6 to 8 విజిల్స్ రానివ్వాలండి. బాగా మెత్తగా ఉడకాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే 6 విజిల్స్ సరిపోతుంది, లేదు అంటే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మినప్పప్పు బాగా ఉడకాలండి. ఉడకకపోతే మళ్ళీ పిల్లలకి జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది. సో బాగా మెత్తగా ఉండేలా చూసుకోండి. సో ఇది నేను మా పాపకి 9 మంత్స్ దాటినప్పటి నుంచి ఇలా ట్రై చేస్తున్నాను. అప్పటి వరకు ఉగ్గు తినిపించేదాన్ని. ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి. సో ఉడికిందండి, చూసారా ఎలా మెత్తగా ఉడకాలి. మనం వాటర్ వేసుకునేటప్పుడే మాడిపోకుండా కొంచెం మనం ఎన్ని విజిల్స్ పెడదాం అనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా మినపప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో అయినా లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసి పెట్టవచ్చు, లేదంటే మనం పెట్టేటప్పుడు కలిపేసి కొంచెం మెత్తగా పెట్టేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.